మధ్యాహ్న శుభాకాంక్షలు అయ్యా. విశ్వ మానవాళికి ఎంతో కృషి చేస్తున్న మా విశ్వ బ్రాహ్మణులు వృత్తిపరంగా కనుమరుగిపోయే ప్రపంచీకరణ సరళీకరణ వల్ల యాంత్రికయుగం వచ్చి వృత్తులన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఈ జనాభా సర్వేలో కులం కూడా కనుమరుగైపోతుందేమని మాకు బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే ఈ జనాభాలో ఓట్ల, కమ్మరి, అవసర, శిల్పులు ఇలా వృత్తులను కులాలుగా భావిస్తూ ఉన్నారు. అయితే వృత్తులు ఎప్పుడో కనుమరుగైపోతున్నాయి, కానీ మా కులం కూడా కనుమరుగైపోతుంది. విశ్వబ్రాహ్మణ కులం కూడా కనుమరుగైపోతున్నాం భయం మాము వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు ఏ గవర్నమెంట్ కూడా కల్పించలేదు. ఈ తెలంగాణ రావడానికి మా విశ్వబ్రాహ్మణులు మళ్ళీ దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి బీసీబీలో ఉన్నటువంటి మమ్మలను, ఎందుకంటే 21వ నెంబర్లో ఉంది బీసీబీలో, మా కాడికి వచ్చేవారికి ఆ 21వ నెంబర్లో ఉంటే మేము ఓసీలుగానే గుర్తింపబడుతున్నాం తప్ప మాకు బీసీలుగా మాకు ఒక విశ్వబ్రాహ్మణ కులంగా మాకు ఎలాంటి గుర్తింపు ఉండట్లేదు. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని తెలంగాణ రావడంలో కీలక భూమిక పాత్ర పోసిన మా విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలు ఎంతో మంది ఆత్మ బలిదానాలు అయినారు. కాబట్టి ఆ దృష్ట్యా మా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నామంటే ఒక్క విశ్వబ్రాహ్మణ కులమే అని చెప్పడం సందేహం లేదు. కాబట్టి మమ్మల్ని బీసీఏలో గుర్తిస్తారని, అలాగే ప్రభుత్వం ఫెడరేషన్లను విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉందని నాకు మాత్రం, నేను ఎన్నోసార్లు అప్లై చేసినా నాకు మాత్రం రాలేదు. ఎంతో మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకే వచ్చినట్టుగా నాకు అర్థమైపోయింది. కాబట్టి అలా కాకుండా తెలంగాణ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ అయినా విశ్వబ్రాహ్మణులను గుర్తించి ఫెడరేషన్ తీసివేసి దాన్ని కార్పొరేషన్గా మార్చి 100 కోట్ల బడ్జెట్తో పాలక మండలి ఏర్పాటు చేయాలని విన్నవిస్తా ఉన్నా. అలాగే విశ్వబ్రాహ్మణులకు, నేత గీత కార్మికులకు ఎలాగైతే 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చే విధానం ఉందో మా విశ్వబ్రాహ్మణ సోదరులకు కూడా 50 సంవత్సరాల నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే సామాజికంగా ఆర్థిక ఎదగడానికి మీరు బేషరతుగా 75% సబ్సిడీతో ఒక మనిషికి 10 లక్షల రూపాయల రుణం కూడా మంజూరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ